ఇప్పుడు రాజకీయాలన్నీ సార్ ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి మాజీ ఎమ్మెల్యేలు డబ్బులున్న వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే టికెట్లు కొనుక్కొని జనాలకు డబ్బులు పంచి పార్టీలో ఎమ్మెల్యే టికెట్ కొనుక్కొని ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుస్తున్నారు. ఇప్పుడు గతంలో తెలుగుదేశంలో ఉన్న వాళ్ళే బీఆర్ఎస్లోకి వచ్చారు. ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళే కాంగ్రెస్లోకి వచ్చారు. రేపొద్దున బీజేపీ అధికారంలోకి వస్తే మళ్ళీ వీళ్ళే బీజేపీ అధికారంలోకి వస్తుంది మాట కళ జరగని పని. వెళ్తారు సార్. ఇప్పుడు జరగదు. బీజేపీ గురించి దయించిన అదే మాటకండి. ఇప్పుడు కాంగ్రెస్ లో నుంచి మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మళ్ళీ వీళ్ళు బీఆర్ఎస్ లోకి వెళ్తారా? వెళ్తే కేసీఆర్ మళ్ళీ వీళ్ళని రాణిస్తారా అని గేట్ చేస్తారు సార్. సార్ ఒకటి రాజకీయ నాయకుల యొక్క ముఖచిత్రాలు ఏంటంటే వాళ్ళకి ముఖాలు పోయి చాలా రోజులైంది. ఉనికి కోసం అరువులు చూస్తున్న రాజకీయ నేపథ్యం, దానికి ఒక ప్రజాస్వామ్యం అని పేరు పెట్టారు. ఇవాళ మీకు ఒకటే మాట చెప్తాను, ఒక ఎలక్షన్కి ఒక 6 నెలలు సంవత్సరం ముందు వేవ్స్ అన్నీ తెలిసిపోతాయి సార్. ఏ గాలి ఎట్టి ఇస్తుంది అన్న దగ్గర అసలు ఈ చేకూర పక్షులు ఒక దగ్గర ఖచ్చితంగా నిలకడగా ఉండవు. రెండోది ఏంటంటే ఇప్పుడున్న రూలింగ్ గవర్నమెంట్లు ఇంటెలిజెన్స్ సర్వేలు వస్తాయి, వీడితో అవుద్దా అన్నది. అక్కడ 90% టికెట్ రాకపోయే ప్రాబిలిటీస్ ఉన్న దగ్గర ఖచ్చితంగా ఆశ్రయం పొందడానికి పోతారు. ఇప్పుడు మీరు తెలంగాణలో కూడా మీరు దక్షిణ తెలంగాణ చూసుకుంటే అవన్నీ కూడా తెలుగుదేశం కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి వచ్చిన పారాచూట్ బ్యాచ్లే కదా. ఎక్కచ్చిన బీఆర్ఎస్ స్ట్రెంత్లు ఎక్కడున్నాయి? అది ఉత్తర తెలంగాణలో కరీంనగర్ ఆ రేడియస్లో ఉన్నాయి. సో ఓవరాల్గా మీరు కొత్త ముఖ చిత్రాలకి అవకాశం కల్పించే నేపథ్యం ఎప్పుడైతే ఏ పార్టీ అయితే పూనుకుంటుందో వాళ్ళ రాజకీయ చతురత పార్టీ పట్ల అండ్ ఆ నియోజకవర్గం పట్ల చిత్తశుద్ధి చాటుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఒక సెట్ ఆఫ్ ఇప్పుడు కడియం శ్రీహరి గారు కానీ దాన నాగేంద్ర ఇలాంటి వాళ్ళందరూ ఏంటంటే ఒక పీరియడ్ ఆఫ్ సీజన్డ్ పొలిటీషియన్స్ అయిపోయారు. సో వీళ్ళు ఏంటంటే అకార్డింగ్ టు ద విండ్ ఆఫ్ పాలిటిక్స్ ఇప్పుడు నెక్స్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుందంటే లటక్కలు ఇటుపక్క మారుతారు, మారి ప్రజల్ని కన్విన్స్ చేయగలుగుతారు. నేను మీ దగ్గరికి వెళ్ళింది కూడా అధికారంలో ఉంటేనే అధికార పార్టీతో రూపాయి తేవచ్చు, మీకు ఏదో చేశాను అలా అప్పుడు పునన్నాడు బూరెట్టాను అమాసనాడు గారెట్టాను ఈ కథలు చెప్పడానికి ఉపయోగపడుతుంది. రేపొద్దున ఇది బీఆర్ఎస్ పార్టీకి వేవ్ అవుతున్నప్పుడు మేము ఎందుకే వచ్చాం అంచేత మేము గెలుస్తాం, ఈసారి గతంలో మాకు కాంగ్రెస్ అన్యాయం చేసింది మంత్రి పదవి ఇస్తామని చెప్పి మోసం చేసిందని వాళ్ళని నడిపోసుకోవడం అంత సులువు కదా వీళ్ళకి. సో ఆ స్ట్రాటజీస్తో నడుస్తున్న పాలిటిక్స్, దానికి డెమోక్రసీ అని పేరెట్టారు, అంతకన్నా లేదు. దీని దరిద్రం అంతటికీ కారణం ఏంటంటే ఆ దిక్కుమాల ఎలక్షన్ కమిషన్ ఆడు ఎవరికి ఉపయోగపడుతున్నాడు అడిగే తెలియదు. ఈ యాంటీ డిఫెక్షన్ లాలు, తర్వాత వాళ్ళు ఎలక్షన్ నోటిఫికేషన్లు ఇప్పుడు చూడండి ఆ టీవీకే విజయ్ అదే నామినేషన్లు ఎఫిడవిట్లు తప్పు అని చెప్పి సస్తున్నారు ఇప్పటిదాకా. ఇలాంటివి పొంకాలు ఉంటాయి. అది ఒకడు కబంధ హస్తాలు చిక్కుకుని ఆయన ఆడించాలి ఆట అన్నప్పుడు వీళ్ళు విశ్వరూపాలు చూపిస్తారు, లేనప్పుడైతే ఆ బుద్ధ విగ్రహాన్ని చూసుకొని రోజు కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం సార్ ఈ రాజకీయాలు. సో ఫస్ట్ వ్యవస్థ తన పని తాను చేసుకునే నేపథ్యానికి ఎప్పుడైతే తెరలేపుతుందో దానివల్ల ఉపద్రవాలు ఉండవు. కానీ వ్యవస్థే పని చేయకుండా అచేతన స్థితిలో ఉండి ఒక రాజకీయ కబంధ హస్తాల్లో చిక్కుకుని కోతాట ఆడుతుంటే ఈ దౌర్భాగ్యాలు తప్పవు. ఇప్పుడు ఎలక్షన్ దగ్గరకు వచ్చిందంటే పార్టీ నాయకులు డబ్బులు పంచుతారు, రాత్రి చీలర్లు పంచుతారు, కుక్కర్లు పంచుతారు, అన్నీ పంచుతూ ఉంటారు. కనీసం ఈ ఎలక్షన్ కమిషన్ ఆ ముందు రోజు రాత్రి కానీ లేకపోతే కొన్ని ప్లేసులలో రైడ్లు కూడా చేయకుండా ఉన్న పరిస్థితి కూడా ఉంది సార్. మరి భారతదేశం ఎటుపోతుంది అంటారు? అది ఎటు పోవట్లేదు, ఈ ఎదవలు ఎటో పోతున్నారని నిశ్చయం చెప్పండి ప్రజలకి. ఎందుకు మీకు సాయంత్రం ఎలక్షన్ అయిపోయింది ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు కదా చెదురుమదురు ఘటనలు తప్ప ఇంకేటి జరగలేదని. అప్పుడు ప్రజా సంఘాలు వాళ్ళు వెళ్ళి చితకబాదాలి లోపలికి వెళ్ళి. నేనైతే అదే చెప్తున్నా. ఎందుకంటే ఈ అచేతనమైన ఎలక్షన్స్ సంవత్సరాల తరబడి చూస్తూ కూడా వాడు ఆ స్టేట్మెంట్ గ్యారంటీకి ఇస్తారు. మీరు చూడండి వాతావరణ శాఖలాగా తుఫాన్లో మునిగిపోయి చచ్చిపోతున్నాడు, ఆడ అనౌన్స్మెంట్ ఎలా ఉంటుందో చూశారు కదా. చెదురుమదురు గాలుతో వీచే ఆ వర్షం పడే అవకాశం ఉందంటాడు, సాయంత్రం ముంచేస్తుంది మనని. ఆడ వర్షం పడుతుందని చెప్తారు, చచ్చినా వర్షం పడదు. అలాగే వీడు కూడా చెదురుమదురు ఘటనలను సాయంత్రం ఒక గొడి కబుర్లు చెప్పి ఎలక్షన్ అయిపోయింది అంటాడు. ఆ జరిగిన అవకతవకలకి వాడికి బాధ్యతే ఉండదు. ఇది ఒక వ్యవస్థ, మళ్ళీ దానికి ఒక స్వతంత్ర ప్రతిపత్తి. మరి అసలు దీనికి అడ్డుకట్టేయాలంటే ఏం లేదు. ఇది ఒక పొలిటికల్ క్లస్టర్స్లో నలిగిపోతున్న పోలీస్ వ్యవస్థ, ఎలక్షన్ కమిషన్ ఫర్ సేల్ ముందే అమ్మేసుకుని పోతున్నారు వాళ్ళు. ఇప్పుడు మరి అధికారంలో ఎవరేం చేయలేరు, మన చేతిలో ఏం లేదు. మీకు ఎలక్షన్ విధానాల మీద వాటి మీద సుప్రీంకోర్టే ఏం చేయలేకపోతుంది. నేను కూడా మీరెవరు. మొన్న రీసెంట్గా జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ నడిచినాయి సార్. జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ నడిచినప్పుడు కొంతమంది ఏం చెప్పారంటే మేము గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళినప్పుడు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళు ఓటుకి 5,000 ఇచ్చిండ్రు, బీఆర్ఎస్ వాళ్ళేమో ఓటుకి 2,000 ఇచ్చిండ్రు. అందుకనే మేము కాంగ్రెస్కి ఓటేసుకున్నాం. నవీన్ యాదవ్ స్థానికుడు, ఇంతకుముందు కూడా పోటీ చేసిండు, ఓడిపోయిండు. ఇప్పుడు మేము అవకాశం ఇచ్చినాం, ఎలాగో కాంగ్రెస్ స్టేట్లో అధికారంలో ఉంది కాబట్టి ఆయన మేము ఓటేసి గెలిపించుకున్నాం అని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ డబ్బులు ఇచ్చినా గెలిచే పరిస్థితి లేదు. అంటే డబ్బులు బీఆర్ఎస్లో 5,000 ఇచ్చినా గెలిచే పరిస్థితి లేదు. అంటే అక్కడ స్థానికంగా క్యాండిడేచర్ వీక్. ఆవిడ మొత్తం ఇంట్లో గృహిణిలో కూర్చుని ఎలక్షన్ కౌంటింగ్ అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక అగ్రెషన్ చూపించుండి
అప్పుడు నిజంగా మాగంటి గోపీనాథ్ గారి శ్రేణులందరికీ భయం పట్టుకుంది. ఇంకా నవీన్ యాదవ్ ఈజ్ అ డామినేటింగ్ పర్సనాలిటీ. ఈవిడ ఇంట్లోనే కూర్చుని పరిమితం అయింది అనుకోండి, మన పరిస్థితి ఏంటి? రేపు పొద్దున్న తెల్లారు లేస్తే గలాబాలు ఉంటాయి. ఆ బయటకు వచ్చి ఈవిడ మనకు తరఫున నిలబడకపోతే ఎట్లా అన్న దగ్గర 99 రోజుల పాటు ఎలక్షన్ ప్రస్థానంలో ఆవిడ ప్రజెన్స్ కనబడలేదు. కరెక్ట్గా ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ రోజు ఆ ఫంక్షన్ హాల్ దగ్గర గలాబా పడింది, మీరు జ్ఞాపకం ఉందా? అప్పుడు కొంచెం గర్జించింది గట్టిగా. ఈ అగ్రెషన్ కనుక ముందు చూపించుంటే ఆ ఓటమి తప్పకుండా ఉండదు. కానీ ఆవిడ అగ్రెషన్ చూపించకుండా టిమిడిగా గృహిణిలా పనిచేస్తే ఏమవుతుంది అని చెప్పి నాయకుడు నాయకత్వ లక్షణాలు అన్న దగ్గర కేటీఆర్ గారు వీళ్ళందరూ విశ్వ ప్రయత్నాలు చేసినా అక్కడ ఎందుకు ఫలించలేదంటే ఈవిడ ఒరిజినల్ అబిలిటీ దాచి కరెక్ట్గా అదేదో సినిమాలో చూడండి, చంద్రముఖి తర్వాత అయిపోయింది, పని అయిపోయిన తర్వాత చంద్రముఖి సినిమా క్లైమాక్స్ అయిపోయి మాంత్రికుడు వచ్చి బంధించిన తర్వాత అప్పుడు మళ్ళీ జ్యోతిక చంద్రముఖిలో నటించింది అనుకోండి, దాని అర్థం ఏంటి? పార్ట్ 2 ఉందనా? పార్ట్ 1 ఎత్తిపోయినట్టే కదా. అంటే ఈ ఎలక్షన్ ఎత్తిపోయిన తర్వాత ఉన్న స్థానాన్ని నిలబెట్టుకోలేని నిస్సాయ స్థితి అన్నప్పుడు ఏం చేయాలా? చేత నాయకత్వ లక్షణం చాలా డ్యామేజింగ్గా ఆవిడలో కనబడింది. దాని పర్యవసానం మీరు 5,000 10,000 కాదు, అక్కడ రూపాయి గెలిచిన ఉదంతాలు ఉన్నాయి. ఎందుకన్నాయంటే సింపతి పాలిటిక్స్. గోపీనాథ్ గారి క్యారెక్టర్ అక్కడ ఆయన ఎన్నాళ్ళు బట్టి అక్కడ వాళ్ళ కోసం నిలబడిన ఉదంతం. ముస్లిం సామాజిక వర్గం అక్కడ డామినేటింగ్గా ఉన్నా సరే గోపీనాథ్ గారు ప్రతి నిమిషం నిలబడిన విధానం, అలాంటి నాయకుడిని కోరుకుంటారు ప్రజలు, అవునా కదా? మరి తెలుగుదేశం నుంచి ఆయన వచ్చినా ఆయనకి ఏం ఆర్డ్ సర్కమ్స్టాన్సెస్ ఫేస్ చేయలే కదా. ఫస్ట్ టైం తెలుగుదేశం నుంచి జాయిన్ అయ్యాడు, రెండోసారి బీఆర్ఎస్ కండువా మీద గెలిచాడు కదా ఆయన. సో ఇవన్నీ మనకి ప్రత్యక్షంగా కనబడుతున్నప్పుడు వీక్ క్యాండిడేట్ని సెలెక్ట్ చేస్తే ఏమవుద్ది? అయితే సార్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్ హరీష్ రావు ఉన్నారు, ఇటు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారు, అదేవిధంగా చాలామంది కీలక నాయకులు కూడా మాజీ మంత్రులు అందరూ ఉన్నారు. వీళ్ళందరూ దిగదోడిపోయినట్టు కేసీఆర్ గారు ఉన్నంతకాలం వీళ్ళందరూ ఓన్లీ పక్క వెళ్ళాడుకోవడమే. ట్రబుల్ షూటింగ్లో అలా తోటకూర ఏమి ఉండదు, ఆల్ కేసీఆర్ అంతే. కేసీఆర్ బయటికి రాకపోవడం వల్లే జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ ఓడిపోయిందంటారా? కర్ణుడి చావుకు 100 కారణాలు. కేసీఆర్ గారు వచ్చి మాత్రం ఏడు చేస్తారు సార్. అక్కడ మీకు మళ్ళీ నేను చెప్తున్నాను కదా సార్, అంటే రాంగ్ పిక్ అండి. అంటే కేటీఆర్కి ఎలక్షన్ వదిలేశారు, ఒకసారి ఛాన్స్ ఇద్దాం కేటీఆర్ ఎట్లా పర్ఫార్మ్ కాదు కదా సార్. ఇప్పుడు ఆయన అగ్రెషన్స్, కేటీఆర్ గారి అగ్రెషన్, హరీష్ రావు గారి అగ్రెషన్, కేసీఆర్ అగ్రెషన్, ఇవన్నీ మనం ఎవరితో పోలిస్తాం? సో ఇక్కడ ఆవిడలో ప్రాబ్లం అది. ఆవిడ గృహిణిలాగా ఎలక్షన్ అయిపోయేదాకా అలాగే ఉంది ఆవిడ. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆవిడ ఒక భావజాలాన్ని ప్రదర్శించింది. ఆ భావజాలాన్ని మొదటి రోజు నుంచి ఎక్స్పెక్ట్ చేసింది అక్కడ నియోజకవర్గం లేనప్పుడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సుమారు 2.5 సంవత్సరాల పైనే గడుస్తుంది. ఎట్లుంది పరిపాలన? ఎట్లుంది అంటే గడుస్తుంది అంతే, గడుస్తున్నట్టు చూడండి. మరి 6 గ్యారెంటీలన్నీ అమలు చేసినాం అంటున్నారు. మన రీసెంట్గా నిన్ననే సభ పెట్టి మరి మేము రైతు భరోసా ఇచ్చినాం అంటున్నారు. అన్నీ ఇచ్చేసారు కాబట్టి థ్యాంక్స్ అని చెప్పండి. 2.5 సంవత్సరాల తర్వాత ప్రజలు చెప్తారు.